आपसे तो पाटा కోరుట్ల ప్రజలకు భారతీయ జనతా పార్టీ పక్షాన అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఎందుకంటే మోడీ గారిని మూడోసారి ప్రధానిగా చేసే ఎన్నికల్లో, అలాగే ధర్మపురి అరవింద్ అన్న గారిని రెండోసారి ఎన్నికల్లో మన కోరుట్ల పట్టణం నుంచి 4,936 ఓట్ల మెజారిటీని అందజేసినందుకు వారికి పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంతటి విజయం అందించిన ప్రజలందరూ కూడా ధన్యవాదాలు. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. జై శ్రీరామ్. నిన్న జరిగిన ఏదైతే సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ డైనమిక్ అభ్యర్థి అయినటువంటి ధర్మపురి అరవింద్ గారి విజయం, పార్టీ విజయం వారు ఇదివరకే ప్రకటించారు. ఇది నరేంద్ర మోడీ కుటుంబ విజయం. దానిలో భాగంగానే ఈరోజు కోరుట్ల నియోజకవర్గంలో పెద్ద ఎత్తున దాదాపు 33,000 ఓట్ల మెజారిటీ కూడా సాధించినాం. ఈ ఏదైతే మెజారిటీ ఇచ్చిన దీని వెనుక కృషి చేసిన ప్రతి ఒక్క కార్యకర్తకు మరియు ప్రజలకు భారతీయ జనతా పార్టీ తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు, హృదయపూర్వక అభినందనలు చేస్తున్నాం, కృతజ్ఞతలు కూడా తెలుపుతున్నాం. అదేవిధంగా కోరుట్ల పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఎన్ని విధాలుగా మైనార్టీలను మభ్యపెట్టినప్పటికీ వాళ్ళు ఎన్నో విధాల రకరకాల ప్రయత్నాలు చేసి అనేక మంది పార్టీ ఫిరాయింపులకు పాల్పడి ఎన్నికల కంటే ముందు వివిధ పార్టీల నాయకులను వాళ్ళ పార్టీలకు కలుపుకున్నా కానీ కోరుట్ల పట్టణంలో దాదాపు భారతీయ జనతా పార్టీ 5,000 మెజార్టీని సాధించింది. ఇది ప్రజా విజయం, ప్రజల విజయం, కోరుట్ల పట్టణ ప్రజల విజయం. కోరుట్ల పట్టణ ప్రజలు ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ వెంట ఉన్నారు. భారతీయ జనతా పార్టీకి ఎప్పుడు కూడా వాళ్ళు సహాయ ఎన్నికలలో గెలిచే విధంగా బంపర్ మెజారిటీ ఇస్తున్నారు. వారికి మా భారతీయ జనతా పార్టీ తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాం. అదేవిధంగా ఈ ఎలక్షన్ క్యాంపెయిన్ లో పాల్గొన్న ప్రతి ఒక్క బూత్ స్థాయి కార్యకర్తలకు మరియు నాయకులకు మరియు ప్రజలకు, ముఖ్యంగా మహిళలు పెద్ద ఎత్తున దాదాపు పురుషుల కంటే కోరుట్ల నియోజకవర్గంలో 1,00,000 దాదాపు మెజారిటీ ఏదైతే ఉన్నదో ఆ 1,00,000 మెజారిటీలో దాదాపు సగం వంతు కూడా మహిళలు పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీకి బ్రహ్మరథం పట్టిండ్రు. ఈ విజయం ప్రజా విజయం, ప్రజల విజయం. రాబో కాలంలో ఇటువంటి ఇంకా విజయాలు మరిన్ని ఇవ్వాలని, అదేవిధంగా మా ఎంపీ గారైనటువంటి ధర్మపురి అరవింద్ గారు వారి ఈ విజయాన్ని ఈ ప్రజలకి అంకితం ఇచ్చారు. అనేక అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఈ కోరుట్ల నియోజకవర్గంలో చేపడతారని మేము అందరం కూడా ఆశిస్తా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు ఇక్కడికి వచ్చిన అందరికి కూడా శుభాకాంక్షలు తెలుపుతూ ముగిస్తున్నాం. ఏదైతే మన జరిగిన సార్వత్రిక ఎలక్షన్స్లో నిన్న కౌంటింగ్ జరిగిన ఎలక్షన్లో నరేంద్ర మోడీ గారి సారథ్యంలో మన ధర్మపురి అరవింద్ అన్న గారు బ్రహ్మాండమైన మెజార్టీతోటి గెలుపొందడం జరిగింది. మరి దాని కృతజ్ఞతలు చెప్పడానికి ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. సమావేశానికి విచ్చేసిన రుద్ర శ్రీనివాస్ గారికి, బింగి వెంకటేష్ గారికి, అలాగే భారతీయ జనతా పార్టీ బూత్ అధ్యక్షులు, కార్యకర్తలకు, ఈ సమావేశానికి విచ్చేసిన పత్రికా మిత్రులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ, మరి ఇంత భారీ మెజార్టీ కట్టబెట్టిన కోరుట్ల నియోజకవర్గ ప్రజలకు, ప్రత్యేకంగా కోరుట్ల పట్టణ ప్రజలందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మునుముందు కూడా మీ సహకారం ఈ విధంగానే ఉండి ప్రగతి పథంలో బీజేపీ పార్టీని మీ సొంత పార్టీ, మీ ఇంటి పార్టీ లాగా ఆదరించి ముందుకు సాగే విధంగా మమ్మల్ని ఆశీర్వదించ కోరుచు, మరొకసారి పెద్ద ఎత్తున బీజేపీ పార్టీకి ఓటేసిన మహిళా మనులకు, అలాగే యువతకు అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ, రాబోయే రోజుల్లో కూడా
మీరు ఇలాగే మాకు సహకరించి పార్టీని ఇంకా బలపడే విధంగా మాకు సహకరించాల్సిందిగా కోరుతూ మరొకసారి ధర్మపురి అరవింద్ అన్న గారి తరఫున మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ముందుగా మా భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులైన కొరుట్ల పట్టణ వాసులకు, అలాగే పోయినసారి 62,000 ఓట్లు అందించామని కొరట నియోజకవర్గం నుంచి ఇప్పుడు 32,000 పైచులకు ఇంకా 93,000 ఓట్లు మన కొరట నియోజకవర్గం నుంచి భారతీయ జనతా పార్టీ సాధించడం జరిగింది. దీనికి ప్రయత్నించిన మా భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులు, బూత్ అధ్యక్షులు, కార్యకర్తలు, శక్తి కేంద్రం ఇన్ఛార్జీలు అందరికీ పేరు పేరున మరొకసారి పాదాభివందనం చేసుకుంటున్నాను. అలాగే ఈ విజయానికి కారణమైన నియోజకవర్గ ప్రజలందరికీ, కొరుట్ల పట్టణ వాసులందరికీ, అన్నలకు, అక్కలకు, తల్లులకు, చెల్లెలకు అందరికీ పేరు పేరున వందనాలు తెలియజేస్తున్నాను. రోజు రోజుకు మన పార్టీ పోయినసారి 62,000 అయితే మనకి ఇప్పుడు 93,000 వచ్చినాయి. అంటే 32,000 చిల్లర మనకు పెరిగింది. కాబట్టి ఇంకా ముందుకు వెళ్తూనే ఉంది. ఇదే ధోరణి కొనసాగుతుంది. పార్టీ బలోపేతానికి కారణం ఏందో మనకి ఇప్పుడు తెలుస్తుంది. మోడీ గారి అభివృద్ధి పనులను చూసి ఇప్పుడు మనకు ఎంత పెరిగిందో ఈ ఓటింగ్ని బట్టి చూస్తే మనకు ఏర్పడుతుంది. అలాగే ఇదే ధోరణి కొనసాగాలని వచ్చే కౌన్సిల్ ఎలక్షన్లు కానీ, సర్పంచ్ ఎలక్షన్లు కానీ ఇదే రకంగా పనిచేయాలని చెప్పని నా కార్యకర్తలందరినీ కోరుకుంటూ మరొకసారి వాళ్ళకు కృతజ్ఞత తెలియజేసుకుంటూ జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఈరోజు నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో కోర్టు నియోజకవర్గంలో గౌరవనీయులు పార్లమెంట్ సభ్యులుగా ఎన్నుకున్న అరవింద్ అన్నకు అత్యధిక మెజార్టీని 33,000 మెజార్టీ 7 నియోజకవర్గాల్లో మన మెజార్టీ మొదటిగా ఉంది. మొదటిగా మన కొట్ల పట్టణ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు ఈ నియోజకవర్గంలో శ్రీరాముణ్ణి ఆదరించినారు ప్రజలు. దానిలో భాగంగానే ఈరోజు అటు మోడీకి ఇటు అరవింద్ అన్నకు ఆశీర్వదించిన విషయాన్ని మేము గుర్తెరుగుతున్నాం. అదే విధంగా కూడా ఈ యొక్క నియోజకవర్గంలో ఉన్న మా నాయకులందరూ కూడా మీ అందరూ కూడా అదే విధంగా పనిచేస్తారు. మా నాయకులతో కూడా అదే విధంగానే పనిచేయించే విషయంలో మేము ముందుంటామని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ, మరి ఈరోజు మా యొక్క నియోజకవర్గంలో ప్రతి నియోజకవర్గాల్లో ఈ యొక్క ఇన్ఛార్జీలు ఉండే, అదేవిధంగా మా మండలంలో ఇన్ఛార్జీలు ఉండే వాళ్ళందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తున్నాం. మండలాధ్యక్షులకు, ఇన్ఛార్జీలకు, బూత్ అధ్యక్షులకు, మరి మిగతా ఏదైతే పార్టీలో ఉన్న ప్రతి కార్యకర్తకు కూడా పేరు పేరున అభినందన తెలియజేసుకుంటున్నాం. ప్రతి ఒక్క కార్యకర్త ఈరోజు కృషి చేసింది కాబట్టి పోయినసారి కన్నా ఈసారి మనం 50,000 పైచీలకు మెజార్టీ ఎక్కువ. అంటే పోయినసారి 70,000 వస్తే ఈసారి 128,000 మెజార్టీని మనం తీసుకున్నాం. దానిలో భాగంగానే ఈ రోజు కూడా కొట్లపట్నంలో 33,000 మెజార్టీ ఎక్కువగా. అంటే మనం 7 నియోజకవర్గాల కన్నా ఇక్కడ ఎక్కువ మెజార్టీని మనం కొట్ల నుంచి ఇచ్చాం. దానికి అరవింద్ అన్న కూడా సంతోషంగా ఉన్నారు. మరి ఈ రోజు మనందరం కూడా గట్టిగా పనిచేసినాం కాబట్టి ఈరోజు ఆయనకు ఈ మెజార్టీని ఇచ్చినాం కాబట్టి ప్రజలందరూ కూడా దానికి సహకరించారు కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున అభినందన తెలియజేసుకుంటూ, మరి ఈరోజు మా యొక్క టౌన్ అధ్యక్షులు కానీ, లక్ష్మీనారాయణ జిల్లా అధికార ప్రతినిధి కానీ, అదేవిధంగా పార్లమెంట్లో ఇన్ఛార్జు కానీ, అదేవిధంగా మిగతా మిత్రులందరూ కూడా మా సెక్రటరీ గారు ఇక్కడ లోకల్గా కూడా చాలా మంది పనిచేశారు. ఇక్కడ కోర్లపట్నంలో కూడా 4,000 మెజార్టీని తీసుకున్నారు. మరి ఇదే మెజార్టీని కొనసాగించాలంటే మీరందరూ కూడా పార్టీలో ఉన్న నాయకులు కూడా ప్రజలకు అనుకూలంగా ఉండి ప్రజాసేవ చేస్తేనే ఈ మెజార్టీని మళ్ళీ తీసుకోగలుగుతాం. కాబట్టి ప్రజలకు ఏ సౌకర్యాలున్నా మీరు తెలియజేయండి. ఖచ్చితంగా మా కార్యకర్తలు మీకు అందుబాటులో ఉండి ఎంపీ గారితో ఏ పని అవసరమో వాళ్ళు ముందుకు చేయిస్తారు. మీ అందరూ కూడా సహకరించినందుకు మీ అందరికీ పేరు పేరున అభినందన చేసుకుంటూ జై శ్రీరామ్, జై భారత్.